ప్రేజల దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువుతో ప్రతిదినం, ప్రభువుతో ప్రతినిత్యం, ప్రభువుతో ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి అనుదిన ఆశీర్వాదాలు, అరుణోదయ కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున చేరి మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గమనించండి, భక్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలని భక్తుడు తెలియజేస్తున్నాడు. గమనించండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుస్తున్నాను, ఇటు సేవ మీకు యుక్తమైనదని భక్తుడైన పౌలు రోమా పత్రికలో రోమీయులకు రాస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోడని భక్తుడైన పౌలు తెలియజేస్తుంది. నిజమే దేవుని బిడ్డ, గమనించండి, ఇలాంటి సేవ మనకు యుక్తమైనది. మనము మన జీవితాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించాలని ఈ వచనం ద్వారా తేటపడుతున్నది. నిజమే, యేసు ప్రభువు మన కోసం శిలువపై సజీవ యాగమై తన పవిత్రమైన ప్రాణాన్ని అర్పించాడు. ఈ గొప్ప యాగములో మనము ఈ భూలోకములోను పరలోకములోను విస్తారమైన ఆశీర్వాదాలు సమకూర్చబడుటకు మనము ముందుకు సాగాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభువు తన ప్రాణాన్ని త్యాగం చేయటం ద్వారా మనల్ని సర్వతా రక్షించుటకు ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్పదని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువు మన పట్ల కనుపరిచిన ఈ గొప్ప ప్రేమను మనము గ్రహించాలి. అంతటి అపారమైన ప్రేమను మనము తిరిగి ఆయనకి ఏమి ఇవ్వగలము? ఆయన జీవితాలను నిజముగా మన జీవితాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి. అంటే మనం ఇక మీదట మన కోసం కాక యేసు ప్రభు కోసం జీవించాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకే జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినని వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15 తెలియజేస్తుంది. మనమే ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవునికి సజీవ యాగముగా మనం సమర్పించుకొని జీవించాలి. మన బ్రతుకు ద్వారా మనము దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. అది మాత్రమే కాదు, మన జీవితాలలో పరీక్షించుకుంటే నిజముగా ఆయన మన కోసం చేసిన త్యాగం, ఆయన మన కోసం చేసిన శ్రేష్టమైనటువంటి ఆ బలియాగము ఎంతో గొప్పదని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని వాక్యంలో ఈ గొప్ప రహస్యాన్ని మనకు దేవుడు తెలియచేస్తున్నాడు. గమనించండి, మొట్టమొదటి విషయం ఏంటంటే మనము స్తుతియను యాగము దేవునికి సమర్పించాలి. మొట్టమొదటగా స్తుతి చెల్లించాలి. కీర్తన 50 కీర్తన 23వ వచనంలో ఈ సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచునని వాడి మార్గం సిద్ధపరచుకున్నానని లేఖనం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డ, గమనించండి, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచునని దేవుడు చెప్తున్నాడు. కనుక ఆయన మహిమార్థమై మనము స్తుతులు చెల్లించాలి. స్తుతిని యాగముగా చేసి ఆయన విలువైన పవిత్రమైన యవన రక్తాన్ని మన కోసం చిందించాడు. కాబట్టి ఆయన రక్తం కోసం రక్తంలో కడగబడాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించుట అను యాగము ప్రతిదినము సమర్పించాలి. ఈనాడు మనము అనేకులమైన కార్యకలాపాలు కొనసాగుతున్నాం, కానీ దేవుని యథార్థముగా స్తుతించలేకపోతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. స్తుతి అంటే దేవుని గుణగణాలు అనుభవపూర్వకముగా రుచి చూసి హృదయ పూర్తిగా ఆయన్ను అనుసరించి ఆయన శక్తిని రుచి చూసి ఆయన మనసారా పొగటయ్యే స్థుతిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. స్తుతి చెల్లించుట దేవునికి ఇష్టమైనటువంటి యాగమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన ఘనమన్నామాన్ని కొనియాడాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం.
రెండవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి, మనము దేవుని చిత్తం నెరవేర్చుట అను యాగము సమర్పించాలి. రెండవది, దేవుని చిత్తం నెరవేర్చుట అనే యాగాన్ని మనం దేవునికి సమర్పించాలి. ఈ సత్యము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడింది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని బిడ్డలారా గమనించండి, మనసు మారాలి, రూపాంతరం పొందాలి, దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు, ఆయన మన మధ్య ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మన మధ్య మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక మూడో విషయం గమనిస్తే, దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే న్యాయము జరిగించుటను యాగము మనము కలిగి ఉండాలి. న్యాయము జరిగించుటను యాగము మనము కలిగి. సత్యము సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో భక్తులు తెలియజేస్తున్నారు, నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంట బలుల అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. చూసారా, నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నటయు బలులు అర్పించుటయు ఆయనకు ఇష్టమన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని, బలులన్నిటికంటే న్యాయముగా నడుచుకున్నట ఆయనకు ఇష్టమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మనము తోటి మానవుల పక్షమున న్యాయం జరిగించాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని, ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకొని సజీవ యాగముగా ఆయనకు స్తుతులు చెల్లించి ఆయన ఆశీర్వాదాలు పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.